यशोदा हॉस्पिटल्स, जिसने तेलुगु रियासतों की तिब्बी तारीख में पहले ही बहुत से जदीद तरीन तिब्बी तरीक़ेकार दस्तयाब कराए हैं और बहुत सी जानें भी बचाई हैं, अब एक 10 माह के लड़के को एक नई जिंदगी दी है जो बोन मैरो की नायाब बीमारी में मुबतला है। इस मौके पर यशोदा हॉस्पिटल सोमाजीगुड़ा के सीनियर हेमाटो ऑन्कोलॉजिस्ट और बोन मैरो ट्रांसप्लांट स्पेशलिस्ट डॉक्टर अशोक कुमार पल्लई ने कहा कि वालिदैन करनौल जिले से ताल्लुक रखने वाले एक 10 साल लड़के को 26 दिसंबर को हमारे यशोदा हॉस्पिटल सोमाजीगुड़ा लेकर पहुंचे थे। अस्पताल में दाखिल होने पर बच्चे को खाना खिलाने के दौरान अचानक सांस की तकलीफ और दीगर मसाइल का सामना हुआ और उसे फौरी तौर पर इंट्यूबेट किया गया और 4 दिन तक पेडियाट्रिक आईसीयू में रखा गया, जहां इसका कामयाब इलाज हुआ और इसे एक नई जिंदगी मिल गई। ఇప్పటి వరకు మనము ఒక 450 ట్రాన్స్ప్లాంట్ చేసామండి మనం ఇన్ ద లాస్ట్ 10 years లో. ఇందులో ఈ 450 ట్రాన్స్ప్లాంట్స్ లో ఇది వెరీ రేర్ డిజార్డర్ ఈ అబ్బాయికి వచ్చింది, కాదర్ అర్మాన్కి. నా ప్రీవియస్ పేషెంట్ ఒక అతను ట్రాన్స్ప్లాంట్ అయితే అతను ఈ అబ్బాయిని పంపించారు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనము టెస్టులు అన్ని చేస్తే బోన్ కరెక్ట్ గా ప్లేటెట్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి, 5000 6000 అలా ఉన్నాయి ప్లేటెట్స్. సో ఎందుకు ఈ విధంగా ఉంది అనేసి మనం బోన్ మ్యారో టెస్ట్ చేస్తాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేసే తల్లి కణాలే లేకపోవడం అన్నమాట ఈ కండిషన్. అండ్ దీన్ని మనం జెనెటిక్ టెస్ట్ ద్వారా కూడా కన్ఫర్మ్ చేస్తాం. ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే బోన్ మ్యారో శాంపుల్ ని, అది ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ అనేది ఒక జెనెటిక్ మ్యూటేషన్ అనమాట. దాని వల్ల ఈ సెల్స్ కంప్లీట్ గా అబ్సెంట్ అయిపోయినాయి, బాడీలో లేకుండా పోయినాయి. దానివల్ల ప్లేటెట్స్ ఉత్పత్తి కావడం లేదు, దానివల్ల బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తున్నాయి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్. కానీ ఇక్కడ తల్లి కణాలే ప్రాబ్లం లేదు,